BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరుస్తూ, వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ, వాళ్ళకి భరోసానిస్తూ 7,000 రూపాయలు పెన్షన్ కొడాల నాని కానీ, పేరు నాని కానీ, మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలవగానే 1వ తారీఖు కూడా రాలా, గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అన్నారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. 4,000 ప్లస్ 3,000, 7,000 కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది. కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరపున నిలబడినందుకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా 100%, 100% కూడా నెరవేర్చబోతున్నారు. పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది.